అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నేను చెప్పే కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చందమామ కథల్లో దురాస దుఃఖానికి చేటు. ఇది రాసినది శరత్ గారు. జానకమ్మ ఇంటి వీధి తలుపు తెరిచి ఉండడం చూసి అటుగా పరిగెత్తుకు వస్తున్న ఒక దొంగ చప్పున లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టి జానకమ్మ కేసి వచ్చాడు. దొంగను చూసి జానకమ్మ అరవబోయింది. అరిచావంటే చస్తావు. నేను నీ ఇంట దోచుకోవటానికి రాలేదు. బజార్లో ఒక మనిషి చేతిలో కంచిపట్టి జరీ చీర లాక్కొని పారిపోతుంటే ఆ మనిషి వెంటపడ్డాడు. ఆ మనిషికి అందకుండా పారిపోయి వచ్చాను అన్నాడు దొంగ. కంచిపట్టు చీర అనగానే జానకమ్మకు ఎక్కడ లేని కుతూహలం వచ్చి ఏది చీరను చూడని అన్నది. దొంగ తన చేతి సంచిలో ఉన్న పట్టుచీర తీసి జానకమ్మకు చూపించి తిరిగి సంచిలో పెట్టుకున్నాడు. ఇలాంటి చీర తెచ్చిపెట్టమని మా వారిని ఎంతకాలంగానో అడుగుతున్నాను. నిన్న చివరకు ఆయనతో తగాదా కూడా పెట్టుకున్నాను. కంచిపట్టు చీర అంటే మాటలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను అని కసురుకున్నారు. నీ దగ్గరున్న చీర నువ్వు ఎలాగో డబ్బు పోసి కొన్నది కాదు గనక నాకు అమ్మే. దొంగ సత్తుకు ఒక ధర ఏమిటి? 200 రూపాయలు ఇస్తాను. అవి తీసుకొని చీర ఇచ్చి వెళ్ళు. ఎవరో నీ వెంట పడ్డా భయం ఉండదు అన్నది జానకమ్మ. సరే, డబ్బు తీసుకురా అన్నాడు దొంగ. ఇంతలో వీధి తలుపు ఎవరో తట్టిన చప్పుడైంది. దొంగ వెంటనే సంచీతో సహా అటక ఎక్కి కూర్చున్నాడు. జానకమ్మ వెళ్ళి తలుపు తెరిచింది. బయట రక్షక భటులు కనిపించి, అమ్మ, ఒక దొంగ వీధిలో ఎవరి చేతి నుంచో కంచిపట్టు చీర లాగేసుకొని పారిపోయాడు. ఆ దొంగ ఇటుగా ఏమైనా వచ్చాడా అని ఆమెను అడిగారు. జానకమ్మ శీఘ్రంగా ఆలోచించుకున్నది. దొంగను ఈ రక్షక భటులకు పట్టి ఇస్తే తనకేం ఒరుగుతుంది? 1000 రూపాయలు పోస్తే కాని రాని పట్టుచీర దొంగ తనకు 200కే ఇస్తానంటున్నాడు. ఇలా అనుకొని ఆమె, ఇటువైపు ఎవరూ రాలేదు నాయనా అన్నది. రక్షక భటులు వెళ్ళిపోయారు. జానకమ్మ లోపలికి వెళ్ళి దొంగను అటక దిగమని, తాను దాచుకున్న 200 దొంగకు ఇచ్చి చీర ఇయ్యమని అడిగింది. దొంగ డబ్బును సంచిలో పెట్టుకొని జానకమ్మకు చీర ఇవ్వక ఆమెను ఒక్క తోపు తోసి పారిపోయాడు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనకు జానకమ్మ నివ్వెరపోయి దొంగ సొత్తుకు ఆశపడినందుకు, దొంగకు రక్షణ ఇచ్చినందుకు తనకు తగిన శిక్షే జరిగిందని తెలుసుకున్నది. ఇంతలో ఆమె భర్త వెంకటరంగం ఇంటికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు. ఒసే, నువ్వు దురదృష్టవంతురాలివి. ఎన్నాళ్ల నుంచో కంచిపట్టు చీర కొనిపెట్టమని అడుగుతున్నావు కదా. దాన్ని గురించి ఇద్దరము పోట్లాడుకున్నాం కూడా. పోనీ అని ఒక స్నేహితుడి దగ్గర 1000 రూపాయలు అప్పు చేసి కంచిపట్టు చీర కొని బజారులోకి వచ్చాను. ఎవడో దొంగ వెధవ దాన్ని లాక్కొని పారిపోసాగాడు. 1000 రూపాయల చీర దొంగల పాలు చేయడం ఇష్టం లేక వాడి వెంటపడ్డాను. కానీ వాడు నా కంటపడకుండా ఎటో జారుకున్నాడు. వెంటనే వెళ్ళి రక్షక భటులకు ఫిర్యాదు చేశాను. దొంగ దొరుకుతాడన్న నమ్మకం లేదు. ఈ కథ విన్న జానకమ్మకు తనకు జరిగిన శిక్ష పూర్తి స్వరూపం తెలిసి వచ్చింది. ఇది కథ. తిరిగి ఇంకో చందమామ కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.